మున్సిపల్ ఎన్నికలు వస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ప్రజాక్షేత్రంలో అధికార పార్టీకి వస్తున్నటువంటి వ్యతిరేక పవనాలను తప్పించుకోవడానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకులను కట్టడి చేయాలనేటువంటి కుట్రలో భాగంగా నిన్న హరీష్ రావుకు రేపు కేటీఆర్ గారికి ఇచ్చేటువంటి సిట్టు ఏదైతే టెలిఫోన్ ట్రాపింగ్ విషయంలో ఇచ్చేటువంటి నోటీసులు ఏవైతున్నాయో ముఖ్యమంత్రి డైరెక్షన్ మేరకు మరి ఎవరిని ఏ ప్రశ్నలు ఆయన అడగాలని కూడా ఆయనే లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించినట్టు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా ఎన్నికల హామీలు అమలు చేయలేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెంది ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పవనాలు వస్తున్న ఈ సందర్భంలో నడుపుతున్నటువంటి తంతు ఏ రకంగా చేసినా ఇవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి రెండు సంవత్సరాల 2 నెలల నుంచి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా చందమామ కథలాగా ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏమి చేసినా ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ప్రజాక్షేత్రంలో రేపు ప్రజలు ఇవ్వబోయేటువంటి మ్యాండేటు భారత రాష్ట్ర సమితి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. రేవంత్ రెడ్డి ఎన్ని కుయుక్తులు అనినా ప్రజలు తప్పకుండా దాన్ని అన్నింటిని కూడా గమనిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు.